మాత్రం ఎందుకు ఇస్తారు? ఎవరు కేంద్రంలో ఇచ్చిందా బీజేపీ? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు, కాంగ్రెస్ అంటే ఇచ్చి ఉదాహరణ చాటుకోవచ్చు కదా. అదే ఏముంది దాంతో ఒరిగేది ఏముంటది? దాంతో ఏం ఒరుగుతుంది? దానివల్ల ఇప్పుడు బేసిక్గా ఎట్లుందంటే శాసనసభ అంటే వన్ సైడెడ్గా ఉండాలని కోరుకుంటున్నారు కానీ నిజమైన డెమోక్రసీ ఉండాలని ఎవరు కోరుకోరు. అంటే మన జగన్ వెహికల్ లోపలికి రానిచ్చే అవకాశం ఇచ్చి అంత మైలేజ్ తెచ్చుకుంది కదా టీడీపీ. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ ఛాన్స్ ఇస్తే ఇంకా రాజకీయంగా మైలేజ్ రాదు. ఏమైంది వచ్చింది? ఏం మైలేజ్ వచ్చింది? దాంతో ఏం ఎగబడిపోయింది? జనాలు ఇట్లా అర్జెంట్గా వచ్చి ఓట్లు అనేది కాదు కానీ ఎవడి దూరదో వాళ్ళకి తప్పించి ఏం లేదు. ఇప్పుడు ఆ రోజున మళ్ళీ దానికి ఏమన్నది పోనీ మీరు అన్నట్టే కరెక్ట్ అనుకుందాం. దానికి ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? ఇది ప్రమాణ స్వీకారం టైంకి ఏమీ లేదని. కాబట్టి లోపం ఎతికేవాడు ఎప్పుడు లోపం ఎతుకుతూనే ఉంటాడు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఒకటేంటంటే తమతో సమానంగా చూసుకోవడం, క్యాబినెట్ హోదా ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. అటు ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం లేదు కాబట్టి ఇవ్వరు. దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉందా? ఇంతకుముందు అంటే అప్పుడు 94లో అనుకుంటే పీజీఆర్ కూడా ఇలాగే హోదా ఇవ్వలేదు కానీ 26 సీట్లు ఎన్ని వస్తే ఏపీలో కాంగ్రెస్కి మాట్లాడే సమయం మాత్రం ఎంత కావాలంటే అంత ఇచ్చారంట కదా అప్పట్లో. అట్లాగే ఇక్కడ కూడా ఏమన్నా వెసులుబాటు ఉంటుందా? ఇప్పుడు నిన్న కూడా తెలుగుదేశం పార్టీకి టైం తక్కువ ఇవ్వాలి 23 మంది అన్నప్పుడు, లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చినప్పుడు. కానీ వాళ్ళు దాదాపుగా ఎక్కువ సమయం వాళ్ళే వినియోగించుకున్నారు. అధికార పక్షంతో